ఏమున్నాయి అక్కడ? టిక్ టిక్ స్టారా? ఎల్ఐసి ఈటింగ్ షుగర్ నో పాప. ఓపెన్ యువర్ మౌత్. కిస్ పెట్టు కానీ కిస్ పెట్టు డాడీకి. కిస్ పెట్టు. గుడ్ గర్ల్ రా నువ్వు. మళ్ళీ పెట్టు లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై. సూపర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కాన్వికాస్ వరల్డ్. కాన్విక లేదనుకుంటున్నారా? లోపల ఉంది కార్లో. సో విజయవాడ వచ్చాను, మూర్తి డిజిటల్స్. చాలామందికి తెలుసు కదా ఇది. సో డీజే పాకెట్ తీసుకుందాం అని చెప్పేసి, డీజే ఆస్మో పాకెట్ 3 తీసుకుందాం అని చెప్పేసి విజయవాడ వచ్చాను అనమాట. అండ్ అమ్మవారి దర్శనం కూడా జరిగింది. ముందు ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి వచ్చి ఆ తర్వాత ఈ కెమెరా తీసుకుందాం అని చెప్పేసి వచ్చానమాట. పాప పడుకుంది, పాపలు ఇద్దరు పడుకున్నారు. తిరిగి నీరసం వచ్చిందండి. సో అమ్మవారి దర్శనం బాగా జరిగింది అండ్ షాపింగ్ కూడా బాగా జరిగింది. ఈ డైలీ వ్లాగ్స్ చాలామంది మిస్ అవుతున్నారు, చాలామంది అడుగుతున్నారు. నాకు కూడా ఖాళీ ఉండట్లేదు చేయడానికి, అటు ఇటు తిరగడం వల్ల. సో ఇదైతే ఒక చోట స్టేబుల్గా ఫిక్స్ చేసేస్తే, ఎక్కడైనా ఇంట్లో పెట్టేస్తే ఏ ట్రాకింగ్ ఉంటుంది కదా, ఆటోమేటిక్గా రికార్డ్ చేస్తుంది. సో వీళ్ళకి యూజ్ అవుతుంది. డైలీ వ్లాగ్స్కి నాకు కంటెంట్ కావాలి కదా అని చెప్పేసి డీజే పాకెట్ ఆస్మో పాకెట్ 3 తీసుకోవడానికి విజయవాడ వచ్చాము. అండ్ అమ్మవారి దర్శనం కూడా చేసుకొని జస్ట్ ఇప్పుడే రిటర్న్ అవుతాను అనమాట. ఇక నుండి మేడంని డైలీ వ్లాగ్స్ చేయమంటున్నాను. మరి నేను ఎలాగో బయట తిరుగుతూ ఉంటాను. సో డైలీ వ్లాగ్స్ నువ్వు చూసుకో, నీకోసమే కెమెరా కొంటున్నానని చెప్తున్నాను. అంటే నాకు కూడా ఉపయోగపడుద్ది, సో అందుకని తీసుకున్నాం. సో ఇకపై డైలీ వ్లాగ్స్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ వ్లాగ్లోనే పడుకుంటామంటే లేచి హాయ్ చెప్పే పిల్ల. అనుష పాప హాయ్ చెప్పు. పాపం తిరిగి నీరసం వచ్చింది. కానీ వీడు పడుకున్నాడు, అది కూడా పడుకుంది. సరే ఇంక స్టార్ట్ అవుతున్నాం. ఈ వ్లాగ్ ఇలా కంటిన్యూ చేస్తాను. ఏం చేస్తానంటే నాకు తెలియదు. ఫస్ట్ వ్లాగ్ ఇందులో చూద్దాం. ఇందాక సుధీర్ కేటీ జ్యువెలరీ అని అక్కడికి వెళ్ళాం. ఏదో కొనుక్కుంటానంటే అనుష. అక్కడ డ్యాన్సులు వేసేస్తుంది కాన్విక. సిగ్గుపడుతుంది. ఫస్ట్ టైం పాప ఏంటి సిగ్గుపడుతుంది, చున్నీ కప్పుకుని అక్కడ ఉన్న వాళ్ళతో. మా కాన్విగాడు ఇప్పుడే లేవడం జరిగింది. కాన్వి తల్లి ఇదేంటి చెప్పు, ఇదేంటో చూడు. ఏంట్రా ఇది? ఏంటమ్మా ఏంటి కొనమన్నా? కనమ్మా ఇప్పుడే లేచింది, మొత్తగా ఉంది. ఎవరు వీళ్ళు? సూపర్ రా బిట్టు సూపర్ రా బిట్టు. కానీ ఇందులో ఎవరు కనిపిస్తున్నారు చెప్పమ్మా? ఎవరు కనిపిస్తున్నారు ఇందులో స్క్రీన్లో? వీళ్ళెవరు వీళ్ళెవర్రా? వీళ్ళు కానీ పాట పాడదాం మన ఇద్దరం. శుక్లాం వరదరం విష్ణుం పాడదామా? ఓం భూర్భువః స్వహ చెప్పు. ఓం భూర్భువః స్వహ. లాస్ట్లో ఏంటంటో దీనా ఎంత బాగా చెప్పుద్దు. ఎదరేమన్నా లైక్ దాహంగా ఉంది, ఏలూరు వెళ్ళగా ఏమన్నా తాగుదాం అనుకుంటున్నాం. వాటే రైమింగ్. ఏమన్నా తాగుదాం ఆగుదాం. సో నెక్స్ట్ స్టాప్ ఏలూరులో ఆగాము ప్రజెంట్. ఏమన్నా తిందాం కదా అని. తాగుదాం అంటున్నారు కదా వీళ్ళు. ఏదో రాయల్ ఫ్యామిలీ రెస్టారెంట్, జస్ట్ టోల్ ప్లాజాకి దగ్గరే. అదే టోల్ ప్లాజా అక్కడ కనిపిస్తుంది కదా. దిగండి మేడం, దిగండి. ఏమండి దిగండి. కాన్వి గారు, కాన్వి ఇది ఏంట్రా నా చేతిలోది? కాన్వి ఏంటి? కమాన్ కాన్వి డోర్ క్లోజ్ చేయవే. కానీ పప్పుతావు. ఇట్రా కమ్ ఇట్రా. ఓయ్ ఏంటి కాన్వి వెళ్ళు. అదిగో కాన్వి ఏం కావాలి? కూర్చో కాన్వి కూర్చో.
కానీ ఏం తింటావు? ఏం కావాలి? స్నాక్స్ కావాలా? కమ్ కావాలి. వితౌట్ షుగర్ చేయమన్నా. షుగర్ కావాలి. సరే ప్యూర్ వద్దా? తాగలేను చప్పగా. సరే అయితే నాకు కాఫీ తాటి బెల్లం బెల్లం కాఫీ. కాఫీ తాగుతావా? కాఫీ తాగుతావా? ఎప్పుడు పోతావు? వదిలే, నీకు ఐస్ క్రీమే, నీకు నీకు చిచ్చి నీకు జ్యూసే కరెక్ట్. నీకు ఇంట్లో పొద్దున్నే లెగ్గానే కాఫీ ఇమ్మని ఎన్ని రోజులు అడిగాను నిన్ను. చి నాకు డ్రీమ్ ఉండేది, పొద్దున్నే లెగ్గానే నా వైఫ్ కాఫీ పట్టుకొని వచ్చి నన్ను లేపాలని. అది నెరవేరిందో చెప్పు. సిగ్గుండాలి. ఏం కావాలి? ఏం కావాలి? కానీ ఏమా మేడం అలిగింది. జ్యూస్, నీకు జ్యూస్ ఇప్పుడు పప్పుతో. అహిమ్, డూ యూ వాంట్ అహిమ్? ఏంటది? ఏంటది? వెళ్ళిపోతుంది, అది మొత్తం కిందకి వెళ్ళిపోతుంది పాపం. చిచ్చి, నిన్ను అందరూ బ్యాడ్ అని తిడతారులే, నువ్వు అలాగే చెయ్యి. జ్యూస్ చేస్తున్నారు, మిక్సీ ఆన్ అయింది. కిస్ పెట్టు, కానీ కిస్ పెట్టు డాడీకి, కిస్ పెట్టు. గుడ్ గర్ల్ రా నువ్వు. మళ్ళీ పెట్టు, మళ్ళీ పెట్టు. అమ్మ సూప్. నేను ఏంటి? మూనా? ఓకే, వేర్ ఇస్ ద మూన్? కానీ వేర్ ఇస్ ద మూన్? ఓకే, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చెప్పు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చెప్పు. లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై. సూపర్. ఇంకా ఇది అదేంటది? జానీ జానీ ఎస్ పాప చెప్పు. ఎల్ఐసి ఈటింగ్ షుగర్ నో పాప. ఓపెన్ యువర్ మౌత్. కూర్చో, జ్యూస్ తాగు. జ్యూస్ వచ్చింది తాగు. గుడ్ గర్ల్. కూర్చోను సార్. డీజే ఆస్మో కొంటానే, వీడియోస్కి బాగుంటుంది. కానీ ఫోన్ చూస్తుంటే రెస్పాండ్ అవ్వట్లేదు కదా అంటే, అబ్బాయి ఎందుకు ఇప్పుడు అది ఏమైనా చేయదు, ఆడదు. ఫోన్ అంక చూస్తే దానికి చూస్తా కూర్చుంటుంది, ఏం మాట్లాడదు అన్నావు. చూసావా, ట్రైనింగ్ మామూలుగా ఉండదు. నా కూతురు చాలా బాగుందా? బాగుంది, నచ్చింది. చూసి బాగుందా? కిస్ పెట్టి డాడీకి. అమ్మాయి జ్యూస్ అంటే ఇచ్చేసింది బాబాయ్, నాకు జ్యూస్ అంటే ఇచ్చేసింది. నార్మల్గా మనం లైట్ అంటాం కదా, కానీ లైట్ అంత కరెంట్ అంటది. ఎందుకంటే ఇంట్లో లైట్ ఆఫీస్ అది పడుకోవడానికి కరెంట్ పోయింది అంట. అందుకని ఇప్పుడు అది స్ట్రీట్ లైట్లను చూసి మో కౌంట్ అంటుంది. చూపిస్తాను చూడండి. కానీ కరెంట్ ఏదిరా? కానీ కరెంట్ ఏది? ఓహో, ఇవన్నీ కరెంట్లా? ఓకే లైట్లు అనుకుంటున్నారా నేను. ఇంకా మూన్ వచ్చిందా? ఇంకేమొస్తున్నాయి? ఈ పక్కకు వచ్చిందా? ఈ పక్కకు వచ్చేసిందా? ఇంకా ఈ పక్కకు వచ్చిందా? ఈ పక్కకు వచ్చింది కాదు, ఈ పక్క వచ్చింది. ఈ పక్క వచ్చిందా? ఈ పక్కకు వచ్చిన తర్వాత ఇంకేమొస్తుంది మనతో పాటు? అక్కచ్చమ్మ ఉంది కదా, అక్కచ్చమ్మ ఏముంది? ఏమున్నాయి అక్కడ? టిక్ స్టారా? మామూలుగా స్టార్ అని చెప్పచ్చు కదా, కానీ టిక్ స్టార్. మళ్ళీ చెప్పమ్మా, ఏంటది? ఏముంది పైన? సిగ్గుపడక చెప్పు. ఇప్పుడే గణపురం వచ్చాం మా ఊరు. ఒక స్పెషల్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తాను ఇప్పుడు. చాలా మందికి తెలుసు అంటే ఇన్స్టా చూసే వాళ్ళకి తెలుస్తుంది, ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది, యూట్యూబ్లో కాదు. ఈవిడే గాజుల చిట్టమ్మ అనమాట. వెల్కమ్ గాజుల చిట్టమ్మ. కానీ ఎవర్రా అమ్మా. ఫైనల్ ఇంటికి వచ్చాం. ఏ డ్రీమ్ కమ్ ట్రూ సిచ్యువేషన్ అనమాట. అంటే నాకు ఎప్పటి నుంచో డీజే ఆస్మో కొనుక్కోవాలి.
వ్లాగింగ్కి మంచిగా యూజ్ అవుతుంది కదా అని ఇంట్రెస్ట్. బట్ కాస్ట్ ఎక్కువ, ఫైనాన్షియల్గా ఎఫర్ట్ చేయిస్తే తెలుసు కదా, అంటే కనపడడానికి కొంచెం రిచ్గా కనిపించిన మిడిల్ క్లాస్ మనం. సో దీనికి పెట్టేది వేరే దానికి దేనికైనా యూజ్ అవుద్దేమో అని ఎప్పుడూ అంత రిస్క్ చేయలేదు. బట్ ఇప్పుడు రిస్క్ చేసినట్టే నిజంగా. నియర్లీ 58,000 ఇది. అండ్ దీంతోపాటు నాకు ఇంకా బాగా ఇష్టమైన గ్యాడ్జెట్ ఇది. ఏంది ఇది, చాలా ఇష్టం ఇదంటే నాకు. హాలీల్యాండ్ లార్క్ M2 ఎప్పటి నుంచో కొనుక్కుందామని. సో ఇవన్నీ కొన్నది మూర్తి డిజిటల్స్ విజయవాడ, మీ అందరికీ బాగా తెలుసు కదా. ఇదంటే ఎందుకు ఇష్టం అంటే చాలా క్లారిటీ వస్తుంది వాయిస్. నా వాయిస్కున్న బేస్కి పర్ఫెక్ట్గా అవుట్పుట్ ఇవ్వగలదు ఇది. నా దగ్గర చాలా మైక్స్ ఉన్నాయి. ప్రజెంట్ నేను గట్టిగా అంటాను కదా, హలో గాయ్స్ వెల్కమ్ టు చాయ్ విత్ సాయ్ అని, లోపల నుంచి చాలా ఎనర్జీ తెచ్చుకొని అంటాను. అంటే అది కొంచెం అంత క్వాలిటీ దీనంత రాదు, ఓకే, బట్ దీనంత రాదు. దీనికి అంత అవసరం లేదు, చాలా బాగా వస్తుంది క్వాలిటీ. నేను మెల్లగా మాట్లాడినా బాగా తీసుకుంటుంది. నాకు చాలా ఇష్టం. ఇది వచ్చినప్పటి నుంచి కూడా కొనుక్కుందాం అనుకుంటున్నాను కానీ, సో చెప్పాను కదా ఇట్లన్నింటికి ఒకసారి పెట్టలేక, బట్ ఈరోజు అయితే రిస్క్ చేశా. ఎందుకంటే ఫోన్లో తీస్తుంటే అవ్వట్లేదు, స్టోరేజ్ అయిపోవడం ఆర్ చిన్న చిన్న ఇష్యూస్ మధ్యలో ఫోన్స్ రావడం, లేదా ఫోన్ ఎంతసేపు ఇలా పట్టుకొని చాలా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ అనుషకు అసలు ఇబ్బంది, ఎందుకంటే ఈ కాన్వికాస్ వరల్డ్ పేజ్ ఛానల్ అంతా, యూట్యూబ్ ఛానల్ అంతా అనుష మీదే పెట్టే బాధ్యత. సో తనకి ఫోన్తో కొంచెం ఇబ్బంది. ఇది ఉంటే, అంటే నేను వాడేది యాపిల్ ఫోను, నా యాపిల్ ఫోన్లో నేను తీయలేను. స్టోరేజ్ ఎప్పటికప్పుడు 10 GB 20 GB ఖాళీ చేసుకోవడం తప్ప యాపిల్ ఫోన్లో మాకు వేరే సిచ్యువేషన్ లేదు. సో అందుకని ఇదైతే పర్ఫెక్ట్ అనిపించింది వ్లాగింగ్కి. మెయిన్లీ తీసుకుంది కాన్వికాస్ వరల్డ్కి, కాన్వికా మెమరీస్ని భద్రపరచుకోవడానికి. లైక్ తను పెద్దయ్యాక చూసుకుంటే అన్నీ అమ్మ బాగుంది కదా నా చైల్డ్హుడ్. మనం చిన్నప్పుడు ఇప్పుడు ఆల్బమ్స్ చూసుకుంటున్నాం కదా, సో అలా డిజిటల్ ఆల్బమ్ లాగా అనమాట. బాగుంటుంది. తన ముద్దు క్యూట్ మాటలన్నీ ఒక డైరీలా ఉంటుంది కాన్విక అని చెప్పేసి. సో కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా ఈరోజు తప్పలేదు. బట్ ఇది బజాజ్ ఫైనాన్స్లో తీసుకున్నాను, మంత్లీ 1700 EMI. ఇది ఫ్రెండ్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి తీసుకున్నాను, 60,000. ఏది ప్రజెంట్ ఇప్పుడు ఉన్న బలంగా డబ్బులు పెట్టి తీసుకుంది కాదు. దీన్ని మంత్లీ, ఇది కూడా మంత్లీ EMI కన్వర్ట్ చేసుకొని నెలకొక నేను పెట్టే ఖర్చులో ఒక 5,000 3,000 తగ్గించుకొని వీటికి పెట్టుకుంటే ఇది లైఫ్ టైం ఎఫర్ట్లో ఉంటుంది. అంటే పనిచేసినంతకాలం, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎంతవరకు పనిచేస్తే తెలియదు కదా, పనిచేసినంతకాలం దీంతో ఒక లైఫ్ టైం మెమరీ ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను. బట్ ఇదైతే కమర్షియల్ పర్పస్. నేను చేసే ప్రమోషన్స్ కానీ, వీడియోస్ కానీ, నా వాయిస్ పర్ఫెక్ట్గా, వాయిస్ ఓవర్ కానీ, నేను మాట్లాడే మాటలు కానీ మీకు ఇంకా బెటర్ క్వాలిటీలో రావాలంటే ఇది నాకు అవసరం, అందుకని తీసుకున్నాను. ఈ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు చెప్తున్నానంటే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇది వీడియో ఎండింగ్. నేను మాట్లాడుతున్నాను, వాళ్ళు పడుకొని పోయారు అనుష కానీ, పాప మార్నింగ్ నుంచి తిరిగి అలసిపోయారు. అమ్మవారి దర్శనం బాగా జరిగింది అండ్ అనుకున్నట్టు అయినాయి. సో వాళ్ళు అలసిపోయారు. ఈ గ్యాప్లో నేను సెకండ్ షో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి కూడా వెళ్ళొచ్చాను. మనకు అలుపు తక్కువ, ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ, అంతకుముందు నీరసం రాదు, అలసిపోను. సో వచ్చి ఎక్స్ట్రా ఎండింగ్ ఇచ్చేద్దాం కదా అని చెప్పేసి నేనే వచ్చాను. ఇప్పుడు లేసే సిచ్యువేషన్ లేరు, ఫుల్ డీప్ స్లీప్ అనమాట. ఎందుకులే మా బుడ్డది యాక్చువల్గా 1 వరకు పడుకోదు రోజు. నేను ఆ ఉద్దేశంతో ఉన్నాను. ఇంటికి వచ్చాక ఎండింగ్ ఇద్దామని చెప్పేసి. బట్ అది పడుకుని పోయింది ఈరోజు ఎర్లీగా. సో టైం 12:30 అవుతుంది. సో ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. డైలీ వ్లాగ్స్ కంటిన్యూ చేసి డైలీ వీడియోస్ పెట్టే శక్తిని నాకు అండ్ ఎనర్జీని మీ నుంచి కోరుకుంటున్నాను. సో సైనింగ్ ఆఫ్, బాయ్.